వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అమరావతి పైన రూట్ మార్చిన వైసీపీ, అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి పైన రూట్ ఎందుకు మార్చింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అంటే ఏంటి ఏమనేది తెలుసుకునే ముందు మీరు కనుక వైసీపీ అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. రాజధాని అమరావతి పైన వైసీపీలో కొంత స్పష్టమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా, పరాజయం తర్వాత కూడా 3 రాజధానుల ప్రతిపాదన అనేది కూడా వైసీపీ పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కేంద్రం అంటే పనులు ఏదైతే అంటే అమరావతికి సంబంధించి కూడా కేంద్రం కొంత మద్దతుగా రావడం, అమరావతి పనులు కూడా వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం తిరిగి. అయితే ఇదే సమయంలో కేంద్రం అమరావతికి కూడా మనకు తెలిసిందే 15,000 కోట్ల రూపాయలు రుణం అంటే అప్పుగా, కొంతమంది దీన్ని చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అంటే అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం సహాయం చేసింది అంటున్నారు. ఇది సహాయం కాదు, అప్పుగా తీసుకొని మాత్రమే ఇస్తుంది. ఇది చాలా మందికి తెలియట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా మందికి తెలియట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. అయితే షూరిటీగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆ విధంగా ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో అమరావతి పైన పార్లమెంటు వేదికగా కూడా వైసీపీ కీలకమైనటువంటి డిమాండ్లు కేంద్రం ముందు ఉంచిందని చెప్పుకోవచ్చు. కేంద్రం బడ్జెట్లో లోక్సభలో జరిగిన చర్చలో కూడా వైసీపీ నేత మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అమరావతికి కేంద్ర బడ్జెట్లో కూడా ప్రతిపాదించినటువంటి 15,000కు రుణంగా కాకుండా గ్రాంట్గా మంజూరు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు అలాగే ప్లాంట్ గనుల కేటాయింపులు కూడా కోరారు, కేటాయించాలని కూడా. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా డయాగ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి బాధ్యతలు ఎవరైనా కూడా ప్రశ్నించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా మిథున్ రెడ్డి మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే 10 ఏళ్ళు పడినటువంటి అంటే గడిచిన 10 ఏళ్లలో కూడా విశాఖ మెట్రో అలాగే కడప స్టీల్ ఊసే లేకపోవడం ఏంటనేది కూడా ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలని కూడా కోరారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని కూడా, పెట్టుబడులు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ కూడా మిథున్ రెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనను తిరగనీయకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పైన దాడి చేయడంతో పాటుగా తన వాహనం కూడా ధ్వంసం చేశారంటూ కూడా విమర్శించారు ఆయన. అలాగే తన పైన దాడి చేసిన వారిపైన హత్యాయత్నం కేసు కూడా నమోదు చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో శాంతి భద్రతలు కూడా కాపాడాలని కూడా, హింసకు చరమగీతం పాడాలంటూ కూడా మిథున్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. అయితే గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా వీటికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు కొంత మార్పు అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మార్పు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఏ విధంగా ఈయన వ్యాఖ్యలను తీసుకొని ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.